వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వచ్చామండి. నా పేరు నాగుల మీరావాలండి. మేము లేదు 2 సంవత్సరాల నుంచి లేదు ఇది ప్రజా దర్బారు తర్వాత స్పందనలో పెట్టామండి. పెడితే కానీ ఇది కలెక్టర్ గారు లేదు, పల్నాడు జిల్లా కలెక్టర్ గారు లేదు, పర్మిషన్ ఇచ్చారు. మాకు ఇలా ఇలా సమస్య స్థలంలో లంకె బిందెలు ఇవి ఉన్నాయండి, విగ్రహాలు ఉన్నాయి. మా కుటుంబం లేదు, అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత లేదు, అది చాలా ఇబ్బంది పడ్డామండి. అది దాదాపు లేదు 100 సంవత్సరాలు పైనటువంటి ఉన్న స్థలం అది. దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా 1918లో అవి ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు కూడా అది ఖాళీగా ఉందని ఏం చేశారంటే, ఇది పక్కనోళ్ళు లేదు, ఇది ఆక్రమించుకుందని చూస్తే మళ్ళీ రిజిస్ట్రేషన్ లేదు చూపించి చేయించుకున్నారు. అది రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఏమైందంటే అది బాగా దీని సమస్య అనమాట. అందులో విగ్రహాలు ఉన్నాయంట. వీళ్ళు పూర్వీకులు చెప్పారు. విగ్రహాలు ఉండేసరికి అవి రిజిస్ట్రేషన్ చేయించుకునేసరికి మా కుటుంబంలో లేదు ఇది ఇది కీడు జరుగుతుంది, యాక్సిడెంట్లు తర్వాత లేదు. వీళ్ళ అక్క గారు కూడా లేదు, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆవిడ చనిపోయింది. ఆవిడ వాళ్ళ అక్క కూతురికి లేదు, ఇంట్లో లేదు, అది యాక్సిడెంట్ అయింది. మా అబ్బాయి కూడా లేదు, డిప్రెషన్ అయ్యి ఇదయ్యాడు. అందువల్ల ఏంటంటే ఇది అందులో లంకెబందులు ఉన్నాయని మేము లేదు ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి లేదు చేసాం. చేస్తే ఆ ఎంఆర్ఓ గారు లేదు, కలెక్టర్ గారు లేదు, ఎంఆర్ఓ గారికి ఇచ్చేసారు. ఇచ్చేసి ఎంఆర్ఓ గారు లేదు, కలెక్టర్ గారు లేదు, ఇది కూడా ఇచ్చారు. ఇది కాగితం పెట్టి కాగితం అది రాసి ఇచ్చారు. మీరు లేదు ఆదేశించండి అని రాసి ఇచ్చేసరికి ఆయన లేదు వెరిఫికేషన్ చేస్తానన్నారు. తర్వాత లేదు వెరిఫికేషన్ చేస్తానని చెప్పారే తప్ప 2 సంవత్సరాలు తిప్పి కానీ వెరిఫికేషన్ అయితే చేయలేదు మాకు. దాని గురించి సమస్య గురించి లోకేష్ గారిని కలవడానికి వచ్చాం. అది ఇప్పుడు దాకా మనం ఏంటంటే 5:30కి వచ్చామండి. కానీ ఏంటంటే ఇవాళ మండే కాబట్టి జనాభా ఎక్కువ ఉండేసరికి కాలేదు. అది ఆయన కలవడానికి అవకాశం కుదరలేదు. తర్వాత ఏంటంటే ఇంకో సమస్య ఏంటంటే మా పొలం కూడా ఆక్రమించుకున్నారు వేరే వాళ్ళు. ఆక్రమించుకొని దానికి సంబంధించినటువంటి కాగితాలు, పట్టా కాగితాలు, తర్వాత ఈసీ అన్నీ మా దగ్గరే ఉన్నాయి. కానీ పొలం అడుగు పక్కన వాళ్ళ దగ్గర ఉంది. అది వాళ్ళు ఏమంటారంటే ప్రస్తుతానికి మన ఇళ్ళు కోర్టుకి వెళ్ళండి అంటారు. కోర్టుకి వెళ్ళండి అంటే 2 లక్షలు కోర్టుకి వెళ్ళమని చెప్పడం మనకి తేలికే. కానీ కోర్టుకి వెళ్ళాలంటే అది ఏం సమస్య అనేది అది అందరికీ తెలుసు. వెళ్ళిన తర్వాత రేపు కలవడానికి ప్రయత్నిస్తామండి. రాకుండా ఎలా ఉండేది, వచ్చాం కాబట్టి ఇవాళ కాకుండా రేపైనా లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లేదు. ఇది జగన్ గారికి ఇది తాడేపల్లిలో ప్రజా దర్బారు కూడా వెళ్ళాం. తిరిగి ఉపయోగం అంటూ ఏం లేదు. ఏంటంటే చెప్పడానికి బాగుంటుంది కానీ అమల్లోకి ఏదైతే రావట్లేదు. కానీ మన ఈసారి అంటే నారా లోకేష్ గారు ఏంటంటే యువకుడు కాబట్టి, ఉత్సాహవంతుడు కాబట్టి ఏదైనా లేదు సమస్యను తొందరగా పరిష్కరించడానికి లేదు ప్రయత్నిస్తాడని మేము లేదు గుంటూరు నుంచి మేము వచ్చాము. మేము తిరుపతి నుంచి వచ్చాము. నా పేరు కే సుహాసిని లత. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్. పార్టీలో చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాను. అది వరకు నేను బాగానే ఉన్నాను. 2012లో నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నేను వికలాంగురాలను అయ్యాను. బాబు గారి దగ్గరికి లోకేష్ బాబు దానికి వచ్చిన మెయిన్ కారణం ఏమంటే నేను హ్యాండిక్యాప్ కదా, నేను ఇన్నోళ్ళు పనిచేశాను, నాకు నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇవ్వండి, నేను నాతోటి హ్యాండిక్యాప్లందరికీ కూడా నేను సహాయం చేయాలనుకుంటున్నాను, వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాను. బాబు గారు బాగా స్పందించి లోకేష్ బాబు ఖచ్చితంగా చేస్తానక్క అన్న. రిసీవ్ బ్రహ్మాండంగా ఉంది. ఆ నవ్వులోనే పలకరింపులోనే మాకు ఆనందం అయిపోయింది. పింఛన్లు పెంచారంటే గత ప్రభుత్వం 3,000 అనుకునింది. అసలు మమ్మల్ని అనుకోనే లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి మాకందరికీ 6,000 చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు పోయిన సోమవారం రాష్ట్రమంతా పండగ వాతావరణం ఏర్పడింది. మేమందరం కూడా బాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. మళ్ళీ వాళ్ళే మాకు దేవుళ్ళని మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళ మాటలు ఎవరు నమ్మకుండానే కదా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆయనే 500ని 1,000 రూపాయలు చేశాడు, 1,000 రూపాయలని 2,000 చేశాడు. మాకు కూడా 3,000 చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ 6,000 చేసిన మహానుభావుడు. అదంతా ఒక తెలుగుదేశం పార్టీకే తగ్గుతుంది కానీ ఇంకొక పార్టీకి కాదు, ఇంకొక ముఖ్యమంత్రికి చేత కానే కాదు.